శ్రీనివాసలింగం గారు పద్య కవిత్వంపై చాలా కృషి చేశారు. గురు శిక్షణలో పద్య కవితాభ్యాసం చేసి చక్కటి ధారాశుద్ధితో పద్యం రచించగలిగిన సమర్థతను సంపాదించారు. అనేక వృత్తాలతో రచన చేయడం వీరి యొక్క ప్రత్యేకత. ఇప్పుడు జాహ్నవి అని ఒక చిన్న కవితా ఖండికని రచించారు. దాన్ని చూడడం జరిగింది. సందర్భానుగుణమైన వృత్తాలతో పురాణాధారమైన గంగా అవతరణ వృత్తాంతాన్ని తీసుకుని అద్భుతంగా రచన చేశారు. ఇందులో పద్యాలు నడక కానీ, సందర్భానికి తగ్గట్టుగా ఎంచుకున్న వృత్తాలు కానీ ఇవన్నీ కూడా ఔచిత్యవంతంగా ఉన్నాయి. అసలు గంగావతరణ గాథ వింటేనే లేదా చదువుకుంటేనే పవిత్రం అంటారు. అలాంటిది ఛందోబద్ధమైన గంగావతరణ గాథ అంటే అది ఒక పద్య గంగావతరణమే. దీన్ని సమర్థవంతంగా నిర్వహించి చక్కటి కృతిని అందించిన శ్రీయుతులు లింగం శ్రీనివాస్ గారికి ప్రత్యేక అభినందనలు. ఆ సరస్వతీమాత యొక్క కటాక్షం, గంగాదేవి యొక్క అనుగ్రహం మరికొన్నది. మరొకటి వారి రచనలో గమనించవలసింది సంప్రదాయ శుద్ధి. సంప్రదాయాన్ని, ఋషివాక్యాన్ని గౌరవించడం, వాటిల్లో లేనిపోని కల్పనలు చేయకుండా యథాతథంగా స్వీకరించి అందమైన భావుకత రచించడం వారి రచన యొక్క ప్రత్యేకత. ఈ సంస్కారంతో, ఈ ప్రతిభా పాఠవాలతో వారు మరిన్ని గొప్ప గొప్ప రచనలు చేయాలని కోరుకుంటూ, వారికి ఆ జగన్మాత కటాక్షం సంపూర్ణంగా లభించాలని ఆశిస్తూ శుభం భూయాత్. స్వస్తి. సామవేదం షణ్ముఖ శర్మ. శ్రీ విధాతవరంబున శ్రీ రఘుకులపతి చరితను త్రిపథ భంగి స్వచ్ఛమైన మనముతో వ్రాసిన మునిని అనఘుని తలచెదను భక్తిగా కరముల చేర్చి ఇచట విద్యాధర గణనాయక సద్య ఫలదాయక శ్రిత జనపాలక పద్యోద్యానపు వనమాలిగా ఉద్యోగం వీయుమయ్య ఓ కవిరాజా. అనగనగనగా ఇక్ష్వాకు వంశమున శ్రీరాముని తాతకు 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 తాత సగరుడు అయోధ్యన చక్రవర్తిగయుండే. సుమతి కేశినియను పడుచులను చక్రవర్తి పొందెను తన ధర్మపత్నులుగను. తనయుల కొరకై మువ్వురు తపమునాచరించగా భృగువు మెచ్చి వారికి వరమిడే. అవ్విధమ్మున భృగు మహర్షి వరంబెడ వంశమును నిలుపు పాపడు కావలనని కడు భక్తితో నాశ్రయించి ఆర్తిగవేడగా అసమంజసుడను పాపడు పుట్టె కేశిని కడుపునందు. పరమ మహోత్సాహవంతులవు వేవేల శిశువులన్ వేడగా చిత్రమయ్యే వీరులౌ 60,000 మంది తనయులు కలిగే. సుమతికి
లోటులేక ఆదరములేక అసమంజసుడు ప్రజ బిడ్డల నదిలోన వేసి చంపుచుండే సగర ప్రభువు చోద్యము చూడక తనయుని వెలివేసే ధార్మికముగా ఆ అసమంజసుని తనయుండు అంశుమంతునికి విద్యాబుద్ధులను నేర్పి సగర చక్రవర్తి పితామహునిగా కాక తండ్రి వలె అతనిని పెంచి పెద్ద చేశాను. అంశుమంతుడు తన పితామహుని వలె పరమనిష్ఠాగరిష్ఠుడై ధార్మికుడై జీవనమును సాగించుచుండెను. ఇవ్విధంబుగా 60,000 మంది సగరులతో మనుమడు అంశమంతునితో సతులతో కాలము సాగుచుండగా ఒక సమయమున సరయూతటమున ప్రసన్న మనస్కుడై సగరుడు తన ధర్మ సతులతోడ అశ్వమేధంబను యాగదీక్షను బూని తురగమ్మును విడిచే తొల్లినాడు. దినములు పక్షముల్ తిథులల్లగడచినన్ తురగపు జాడ సుదూరముల వరకు కానరాకుండే. రారాజు చింతించి తనయుల బంపె తక్షణంబే ఉత్సహించుచు సాగరులు మత్సరమును పొంది గుంతలంద్రవ్వెనో భూమిపైన. కంపనము గల్గే ధరణికి కలతనుంది. వేల్పులెల్లరు బ్రహ్మను వేడే రక్ష. అంతటా చతురాననుడు దేవతలతో ఇట్లనే చింతించవలదని శ్రీ మహావిష్ణువు కపిల మహర్షిగా అవతారమును స్వీకరించి పాతాళంబున ధ్యాన సమాధిలో ఉన్నారని సగరుల మహోత్సాహమును స్వామి స్వయంగా అణచునని చెప్పి వారిని పంపివేశాను. ఇంతలో రెట్టించిన ఉత్సాహంతో సగర చక్రవర్తి ఆనతో ఒళ్ళు మరచి కార్యాకార్య స్పృహ లేక ఎందెందు చూడ తురగంబు అందందున్ లేక సగరులందరూ ధరణిన్ మందముగా ద్రవ్వి చేరెను. సుందర పాతాళ మందు చూచే హయమునే అశ్వము వద్దనే నీటిపై తామరపత్రము వలె లోకరక్షకుడై కపిలుండు కోటి కిరణముల కాంతులిడుచుచు కెరట మెరుకలేని సంద్రము వలె కదలికయలేని సింహము వలె ఉండెను. ధ్యాన చిత్తుడై
విపుల మిరుంగలేక మదివేదన నొందిన వేల వీరులే కపిలుని జూచి అచ్చటన గర్వమునొందుచు కాలు దువ్వగన తపమే విఘాతమయ్యనని తాపసియే విపరీత క్రోధమెంది పలుకకుండ ఒక్కపరి దీర్ఘముగన్ గని హుంకరించగన్ ఆ బూది కుప్పలయ్యెను వేల పురుషులెల్లా బుద్ధియును వివేకములేని పుంస్త్వము ఎలా బూదినందున పన్నీరు పోలియుండు వీరులైన నిలచి లేదే వీరి చరిత మరో ప్రక్క అయోధ్యలో ఆత్రమునుంది భూపతియే అశ్వపుజాడయలేక ధీరులౌ పుత్రులుగానరాగా ఎటబూనిన ఇష్టిని పూర్తి చేయకన్ పౌత్రునికశ్వమున్ వెదకు బాధ్యత భారమొసంగి పంపగన్ ధాత్రిని మోయునేనుగుల దారిన చూచుచు అంశుమంతుడే ఏ కడు వినయముగ మ్రొక్కి ఆ గజములకును చేరి పాతాళమున తండు చింతనుందే పిన్న తండ్రుల బూదియే పేర్చియుండ కపిలుని నుతియించుచు తురగమును బట్టే విపరీతంబౌ వ్యధతో తపించి వెదకే జలమును తర్పణమునకై అప్పుడే దయతో వినతాసుపుత్రుడే తెల్చి ఇట్లు శోభగ పల్కెన్ నాయన అంశమంతా, మీ పితామహులు అహంకారమున కపిలుని నిందించి ఆ మహర్షి చేతిలో హతులైన కారణంగా వారి ఆత్మశాంతికి సాధారణ జలములు సరిపడవయా? వారికి దివిలోని గంగాజల తర్పణముతో మాత్రమే శాంతి నొందగలరని చెప్పెను. చేసేది లేక ముందు యాగమును పూర్తి చేయవలసిన కారణంగా అంశుమంతుడు అశ్వమును తీసుకుని అయోధ్యకు చేరి జరిగినదంతా చెప్పి యాగమును పూర్తి చేయించెను. సగరులకి గంగను తెచ్చి జలతర్పణము చేయలేక వారి ఆత్మలకు శాంతి నీయలేక
సగరుడు గతించె వగచి వగచి నాడు వీడెనంశుమంతుడు భువి వెతను పొంది తాతల రుణము దీర్చెడు దారిలేక పిదప ప్రభువు దిలీపుడు వీడే తనువు అదిగదిగో పరమధర్మాత్ముడు నిష్ఠాగరిష్ఠుడు జగతికి ధార్మిక మార్గమును చూపినట్టి తపస్వి ఈశ్వర వరమును పొందిన పావన చరితుడు జ్ఞాని నిస్వార్థమునకు ప్రతీతుడు అతడే దిలీపుని తనయుడైనట్టి అమలుడు అనఘుండు సుబలుడు విమల యశోఘన చరితుడు వీర్యుడు పరిశుద్ధ మనస్కుడు భాగవతోత్తముడు భగీరథుడు పుణ్యధరణికి ప్రభువై తన తాత ముత్తాతల వలె చాలా కాలం ధార్మికంగా అయోధ్యలో రాజ్యమును చేసి ముత్తాతలకు ఆత్మశాంతికై ఎంతో విచారించి వేయి వర్షముల్ తపమును జేయనతడు వేలుపుల పెద్ద వరమిచ్చే వేదన ఒందవలదని భువిని గంగను పట్టుటకును శివుడే తగునని సెలవిచ్చి చింతదీర్చే వీడక తన యత్నంబును విధిని నమ్మి ఒక్క వర్షము తపమున నుండెనతడు శివుడు వరమును వర్షించి సేదదీర్చి గంగకు ఆనతొసగే శుభకార్యమునకు లాలిత్యంబును కల్గినట్టి ఒక సాలగ్రామమైగాక ఆ కైలాసంబును వీడి శంకరుడు సాకారంబుగా ధాత్రిపై లీలా మానుష రూపుడై భవుడు కాళేశుండు పాదం బిడెన్ కాలం బందున ఇట్టి లీలలకు శ్రీకారంబో పల్కెన్ గదా ఈ లీలను చూచి తరించుటకై యక్ష కిన్నర కింపురుష నాగ అశ్విని ఇంద్రాది దేవతలెల్ల తమ తమ పరివారములతో తమ తమ సువర్ణ మణి ముత్యములు పొదిగిన కాంతిలీనడు రథములతో ఆకాశ వీధులను నిలిచి వేచియుండగా నీలకంఠుడు దయామయుడు
లయకారుడు పార్వతీపతి తన జటాజూటమును సంబాళించి అంబరము వైపు చూచుచూ తల ఎత్తి హస్తములు ఆ నడుముపై వేచి నిలువెత్తు రూపమై ధాటిగ దేవలోకమును దాటుచూ జారెడు గంగకై జటాజూటము జుట్ట చుట్టలుగా జుట్టి స్థిరముగనుడా భీతితో చాటుగా ప్రాకే సర్పములు శాంభవి సంతసముందే భర్తకున్ సాటియే లేరు లేరనుచు సాక్షిగా చూచెను వేల్పులెల్లరు ఆ దూడను జూచి గోవు తన తోడుగయుండుచు కూర్మి క్షీరమున్ వీడు విధంబుగా త్రిపథ ప్రేమ జలంబును జాలువార్చగన్ వేడుక చూడ ముగ్ధులయి పెద్దలు పిల్లలు దేశమాతయు మేడలు మిద్దెలెక్కి ఘనమే ఇది కన్నుల పండగాయనే అని సంతసించువేళ ఒక్కసారిగా వేలయుల్కలే ఊయలలూగుచు జారెనా చుక్కలన్నీయు నీటి ధారగ శోభలీనుచు సాగెనా దిక్కుతోచక హంసలన్నీయు తేలియాడుచు గంగలో లెక్క కందని నీటి పక్షులు లీనమయ్యను ధారలో ఒక్కసారిగా వేల ఉల్కలే ఊయలను గుచు జారెనా నురగల జిమ్ముచు చేయుచు జర జర సవ్వడి జటలన జారుచు సుడులం తిరుగుచు గంగయ్య చకచక పరుగిడుచు భగీరథ రథ పథమున సాగెన్ నురగల జిమ్ముచు చేయుచు జర జర సవ్వడి జటలన జారుచు సుడులం తిరుగుచు గంగయ్య చకచక పరుగిడుచు భగీరథ రథ పథమున సాగెన్ మండూకములు మీన మకరమ్ములెల్లా తేలియాడుచు సాగి దీర్ఘమౌనదిని మునులెల్ల జనులెల్ల మునుగుచూ లేచి మోక్షముతో స్వర్గమును చేరి మురిసే వింతగా ఇంతలో పేటలందాటి జహ్నువు ఉండెడి చోటుకు చేరి ఆశ్రమమున్ ముంచా
ఆగ్రహించి ముని జలమునే త్రాగగన్ సాగరమంటి గంగమ్మయే ఎడారిగా మారగా ఇది చూచి భూపతి కడు శోకించి వేడా జహ్రువు ముదమంది శోభతో వీడే తన కర్ణముల నుండి ధారగ గంగా ప్రవహించి తల్లియే పాతాళమందు చేరా సగరులెల్ల శీఘ్రముగా దివిజేరే మోక్షంబునా చేసిన తపము ఫలించి రాజుయే పరవశించెనయా దివిని భువిని సాగి తెల్లని గంగా పాతాళమును జేరి పరిఢవిల్లగని కొనియాడే త్రిపథగా కూర్మిని పొంది జహ్నువు విడువగా శుభముంది జగతి జాహ్నవిగా తలచే జాతి అంతయును జాహ్నవిగా తలచే ధరణిపతి తపము తనయయ్యూ భాగీరథి అనడు పావన నామమును పొంది గంగయే మురిసే ధరణిని గంగయే మురిసే ధరణిని జాహ్నవిగా తలచే జాతి అంతయును ఆ విధముగా భగీరథుని తీవ్ర తపస్సు వల్ల సగరులెల్లరూ స్వర్గమును పొందుటయే కాక నేటికిని జనజీవనానికి ఓ ప్రాణధారయై ధరణిపై మన ఆకలిని దప్పికను తీర్చు మనకు మోక్షపు దారిని చూపించుచున్నది ఆ గంగమ్మ తల్లి. ఇక్ష్వాకు వంశమున ఆనాటి భగీరథుడు మొదలు ఇంకా వారి పూర్వపు తరముల వారి మొదలు నేటి మన శ్రీరాముని వరకు ధరణిని వేల వేల సంవత్సరములు పరిపాలించి మనిషి నడయాడు రీతిని ధర్మమున నిలచు దారిని చూపించి మనకు చక్కని బాట వేసినారు. వారందరూ మనకు దైవములయ్యారు. ఇది సత్యం. సత్యం పునః పునః సత్యం. సజ్జనుడ తనులనొదిలి అజ్జీవుల మోక్షమునకు అనఘా అనఘా నీ యావజ్జీవము తలచితివే ముజ్జగములు తన్మయత్వమును పొందెను అహో అహో ఓ దాహార్తింగని తీర్చి ఆత్మలకు అహో తాదాత్మ్యతన్ బొందెలే ఆహా భూపతి
సూర్యవంశమున నీవారాధ్యనాథుండవే సాహోరేయనే జాతి అంతయును నీ సావాసముంగోరెలే బాహాటంబుగ రాజులెల్లరును భూపాల భూపాల కృతార్థుండవే భూపాల కృతార్థుండవే. అనుచు లోకమంతయు పరిపరి విధముల భగీరథుని కొనియాడెను. జంగమదేవుని సాక్షిగా చూచుచు చక్కని చిక్కని సారముగా బంగారు భూమికి పాడిని పంటను పంచుచు ఎంచగ భారమునే గంగను తెచ్చిన కారణ జన్ముని గాథను దిద్దితి కైతగా నే గంగకు మృక్కెద నే గంగకు మృక్కెద ఖాయముగా ఇది కల్లయో భ్రాంతియో కాదు కదా. దివిజుల రాజుల దిక్కుల వంద్యుల దీనుల దైవమా ధీరుడ మా భవహరుడా నిజ భక్తుల పాలిట భారము మోసెడి పావనమూర్తివి ఇల నీవే పతి. నిను కొల్చెదా తీరుగా చేర్చుమా తీరమునే శివ శివ శంకర చింతలు దీర్చుమా సేవలు గైకొని శీఘ్రమునన్ శివ శివా శివ శివా శివ శివ శంకర చింతలు దీర్చుమ సేవలు గైకొని శీఘ్రమునన్ శీఘ్రమునన్ శీఘ్రమునన్. జయము మన మునీశ్వరులకు జయము 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 గంగమ్మ తల్లికి జయము 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 రామవంశమునకు జయము 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 పార్వతీ శివులకు జయము జయము. ఓ శివం భవతు. అత్యంత రమణీయంబైన శ్రీ రామాయణ కావ్యాంతర్భాగంగా ఉన్నటువంటి ఊర్జితోపేతమై
ఎల్లవారిని ఓలలాడించు గంగావతరణంబను ఘట్టంబును ఎవరేని నిక్కంబుగమది నిలిపి విననేని చదవనేని చెప్పనేని వారెల్లరకును సకల సౌభాగ్యంబులు కలిగి పాపములెల్లయున్ తొలగి ధర్మబద్ధమైన కోరికలు తీరి ఆరోగ్య సమస్యలేమైనా ఉంటే అవి తొలగి సంపూర్ణ ఆయువుతో జీవించి స్వర్గమును చేరునని, అలాగే పితృదేవతలందరూ కూడా ఎక్కడెక్కడున్నా స్వర్గప్రాప్తిని పొందుతారని శ్రీ వాల్మీకి మహర్షి ఫలశ్రుతి చెప్పినారు. సర్వే జనాః సుఖినో భవంతు. జయ జయ శ్రీరామ. మంగళం శుభం.